గజ్వేల్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలతో పాటు బీఆర్ఎస్ ఎల్పీ నేతగా కూడా కేసీఆర్ బాధ్యతలు తీసుకున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత ప్రతిపక్ష నేత ఛాంబర్లో కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. తుంటి ఎముకకు ఆపరేషన్ చేయించుకున్న కేసీఆర్ డాక్టర్ల సూచన మేరకు కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో గజ్వేల్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్ సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి ఇస్తారు. కిరణ్ భూపతి చెప్పండి. సో ఎల్పీ నేతగా కూడా కేవలం ఎమ్మెల్యేగా కాకుండా అవి కూడా బాధ్యతలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎలా కనిపించారు ఆయన? హుషారుగా ఉన్నారా? సో సర్జరీ తర్వాత ఇదేగా బయటికి రావటం? హరి, దాదాపు 2 నెలల తర్వాత సీఎం కేసీఆర్ ప్రవేశించడంలో బయటకు వచ్చారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో మిగతా ఎమ్మెల్యేలు అందరూ ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2వ రోజే తనకు ఎముక ఇరగడంతో తాను పూర్తిగా బెడ్ రెస్ట్ లో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపు గత 20 రోజులుగా తాను ఫామ్ హౌస్ లోని కర్ర సహాయంతో నడుస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం 12 గంటలకు తెలంగాణ అసెంబ్లీకి చేరుకొని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా ప్రధాన ప్రతిపక్ష నేతగా కూడా తాను బాధ్యతలు స్వీకరించినటువంటి పరిస్థితి. చాలా హుషారుగానే తాను కనిపించారు. ఉదయం నుంచి ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు అందరినీ కూడా చాలా ఉత్సాహంగా కలిసినటువంటి పరిస్థితి అయితే అసెంబ్లీ వాతావరణంలో కనబడింది. మొత్తంగా సీఎం కేసీఆర్ తో పాటు మిగతా ఇప్పటికే ఒక్కడే ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా తాను కూడా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా గజ్వేల్ నుంచి ఎన్నికైనటువంటి కేసీఆర్ తాజాగా కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక రాబోయేటువంటి రోజుల్లో కూడా పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారని పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా చెప్తా ఉన్నారు. అయితే నిన్నటి వరకు అంటే కేటీఆర్ అలాగే హరీష్ రావు అన్ని తామే అయి వ్యవహరించిన తీరు కూడా మనం చూసాం. అప్పటికి ఇవాళకి ప్రధానంగా మీరు గమనించే తేడా ఏంటి? పార్టీ శ్రేణుల్లో అవ్వచ్చు, అక్కడ ఉన్న సహచార ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఏ రకమైన బూస్టప్ కనిపిస్తుంది? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రభుత్వం కోల్పోయిన తర్వాత పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీ మీద హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మిగతా నేతలందరూ కూడా అన్ని తామే 2 నెలలు నడిపించారు. కేసీఆర్ కూడా ఆపరేషన్ అయినప్పటికీ తాను వీళ్లకు సూచనలు కావచ్చు, సలహాలు కావచ్చు, అంతేకాకుండా పార్టీకి సంబంధించినటువంటి స్ట్రాటజీ ఎక్కడ కూడా తాను ధైర్యం కోల్పోకుండా ప్రతి ఒక్కరికి కూడా ధైర్యం చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. రాబోయేటువంటి రోజుల్లో కేసీఆర్ కనుక మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వస్తే కొంత తాను ఇచ్చేటువంటి హుందాతనం కావచ్చు, అవన్నీ కూడా ఆ పార్టీ శ్రేణులకు కొంత బూస్టప్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పటికే పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. మరికొద్ది రోజుల్లోనే పార్టీకి సంబంధించి పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఎన్నికల వ్యూహాలకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలు కూడా తాను స్వయంగా పాల్గొనబోతున్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. హరి, ఓకే, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.